దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పూరి జగన్నాథుని రత్న భాండాగారాన్ని 46 ఏళ్ల తర్వాత తెరిచారు ఆలయ అధికారులు. జగన్నాథుని సంపద ఉన్న 3వ రహస్య గది తలుపులు అక్కడున్న 3 తాళం చెవులతో తెరుచుకోలేదు. దీంతో మెజిస్ట్రేట్ సమక్షంలో తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లారు. జస్టిస్ విశ్వనాథ్ రథ్ అధ్యక్షతన శ్రీ క్షేత్ర పాలనాధికారి అరవిందపాది, కలెక్టర్తో పాటు 11 మంది ప్రతినిధులు భాండాగారంలోనికి వెళ్లారు. మొదటి 2 గదుల్లోని ఆభరణాలను 6 కొత్త చెక్కపెట్టెల్లో బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత రహస్య మందిరాన్ని తెరిచి లోపలి పరిస్థితిని పరిశీలించారు. కర్ర పెట్టెలు, పురాతన కాలం నాటి అల్మరాల్లో ఉన్న స్వామి సంపదను గమనించారు. అప్పటికే సమయం మించిపోవడంతో మళ్లీ మెజిస్ట్రేట్ గదులకు సీల్ వేసి బయటకు వచ్చారు. ఇక ఇవాళ పూరి జగన్నాథుడి బహుదయాత్ర ఉండడంతో లెంకింపును ఆపేశారు ఆలయ కమిటీ సభ్యులు. మరోసారి కమిటీ భేటీ అయిన తర్వాత కౌంటింగ్ చేసే తేదీని ప్రకటిస్తామన్నారు.